ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆడ శ్మశాన వాటికి జాయలేదు, అంబులెన్స్ కు 40,000. ఈయనేమో 10 సార్లు దుబాయ్ పోయి వస్తుండు, ఇటలీ పోయి వస్తుండు. ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు మేము గాంధీ హాస్పిటల్ పోదలుచుకున్నాం. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో నర్సెస్కు పీపీఈ కిట్ లేకుంటే కరోనా అంటే వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఎట్లా చేస్తారు? లేకుండా అక్కడ పోతామని మేము అందరం డిసైడ్ చేస్తాము. అప్పుడు నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఇలాగనే పట్టుకుంటారని మేమేం ఉపాయం చేస్తామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు. కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటకముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము, ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేందంటే బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట కలుస్తామని నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు, ఇక్కడ అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పటిదప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరు కాళ్ళకు కూర్చొని వెళ్ళాము. అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు మా వెయిటింగ్ పట్టుకున్నారు. అంటే ఏమన్నట్టు, ఫోన్ ట్యాపింగ్ అంటే 2-3 విధానాలు ఉంటాయి. మాది ఫోన్ ట్యాప్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, రాత్రి ఎవరో హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది రికార్డ్ చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫోన్ ట్యాపింగ్, అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని వింటాను. అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే 100 మంది ఫోన్ ట్యాప్ చేస్తే వినేటోళ్ళు 100 మంది ఉండాలి. ఎట్లుంటారు? 1000 మందిని చేస్తే 1000 మంది వినేటోళ్ళు. పోలీస్ ఫోర్స్కి ఎట్లున్నదని నమ్మబుద్ధి కాలేదు. కానీ లైవ్ ట్యాపింగ్ అయింది. అది ఇంకో ఉదాహరణ. దాని తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేమేం చెప్తున్నామో మొత్తం అది తెలుస్తుండే. దాంట్లో వివేక్ గారు ఇన్ఛార్జ్ ఉంటే నేను మర్రిగూడెం ఇన్ఛార్జ్, నాది జితేందర్ రెడ్డిది, వీళ్ళ ఫోన్. అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో ఉండే, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అవన్నీ కూడా వినిపించింది. నిజంగానే మేము అనుకుంటే భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము, ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం మేల్కుంటామంటే, ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి, తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, వాళ్ళని హింసించి బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసిండ్రు. ఇదంతా అవుతుందంటే ఇంకోటేమో వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు, వాళ్ళు సొంత డబ్బులు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ వల్ల, ఫిల్మ్ స్టార్ వల్ల, ఇవన్నీ కూడా చేసి. కానీ అవి కూడా బయటికి రావాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంటే ఇట్లుంటుంది. ఇది మొత్తం ప్రపంచానికి, మొత్తం దేశానికి తెలవాలి. ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది, అది హోమ్ సెక్రటరీ ఇక్కడ అనుమతి ఉండాలి, ఢిల్లీలో హోమ్ సెక్రటరీ అనుమతి ఉండాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఉన్నదా? లేదు. ఇక్కడ ఏదో హోమ్ సెక్రటరీ అంట, అసలు ఆయన నిందితుడా, ప్రభాకర్ రావు నిందితుడా, లేకుంటే సీఎం కేసీఆర్ నిందితుడా? అందరు తెలుసు. ఇంట్రెస్ట్ కాపాడేది ఎవరు? ఇంట్రెస్ట్ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగాలని, అది మెయిన్ ఇంట్రెస్ట్. వీళ్ళు ఓన్లీ వాళ్ళ చపరాసిగా పనిచేసినట్టున్నారు. ప్రభాకర్ రావు అయినా లేకుంటే అప్పుడు ఎవరుండ్రో. అయితే నాది ఫోన్ ట్యాపింగే కాదు, నా CDR కాల్ డేటా రికార్డింగ్, అది కూడా కాల్ డీటెయిల్స్ లిస్ట్, ఎవరెవరు కాల్ చేస్తుంది ఎవరు కూడా CDR రికార్డ్, అది కూడా తీసుకున్నారు. తర్వాత నా మీద కేసు పెట్టిండ్రు. ఏంటంటే వాళ్ళు వచ్చి నా మీద కేసు ఇంకా ఉన్నది, వాళ్ళు నా వారెంట్ లేకుండా వచ్చి నా మీద నా కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే ఎలక్షన్ ముందు నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, నేను అప్పుడు చెప్పినట్టు అప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేసినాను. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కేసు రిజిస్టర్ చేసిన. వీళ్ళు వారెంట్ లేకుండా నా దగ్గరకు వచ్చిందంటే 3 రోజుల తర్వాత ఉల్టా నా మీద కేసు పెట్టింది, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసు నా మీద. ఏంటంటే నా దగ్గర సుబూత్, ఎందుకంటే సీసీ కెమెరాలు మా ఆఫీస్ ఉంటాయి, నేను చూసిన వాళ్ళ దగ్గర సుబూత్ ఏమున్నది, వాళ్ళు మా ఆఫీస్ లోపల వచ్చిండ్రు, ఇవన్నీ సెర్చ్ చేసిన సుబూత్లు, ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది.
అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే నేను ఆ ఇద్దరు పోలీసు వాళ్ళను రోడ్ల మీద కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, నేను ఒక్కరిని నా కండబలంతో ఆ ఇద్దరు పోలీసు వాళ్ళను నా ఆఫీస్లోకి గుంజుకొచ్చిందంట, అందుకే వాళ్ళు నా ఆఫీస్ ఉన్నట్టు. తర్వాత నా ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు పెట్టుకున్నట్టు, ఆ జైలు వేసినట్టు నా మీద నాన్ బెయిల్ ఆ కేసు ఇంకా నడుస్తున్నది. అంత దిగజారిపోయిన వాళ్ళు కేసీరావు అని కొడుకు, వాళ్ళ కొడుకు. అయితే ఇవన్నీ కూడా కేసెస్ ఇంకా నడుస్తున్నాయి నా మీద. ఇవి నిజంగా ప్రజాస్వామ్యంకి నిజంగానే న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా జైలుకు పోవాలి. నిందితులు ఎవరు? సుబూత్ ఉందా? సుబూత్ ఎక్కడ ఎండ్ అవుతున్నది? ఇప్పటి వరకు ఉన్న సుబూత్ నాకు తెలిసినంత వరకు హోమ్ సెక్రటరీ దగ్గర ఎండ్ అవుతుంది. అది హోమ్ సెక్రటరీ నుంచి ప్రభాకర్ రావు కనెక్షన్. ఆ సుబూత్ ఎట్లా తీసుకొస్తారు? ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీళ్ళతో సాధ్యం కాకుండా వేరే కేంద్ర ఏజెన్సీస్ను ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత మేము తప్పనిసరి పార్లమెంట్లో లేస్తాం ఈసారి. ఎట్లా ఎంపీల ఫోన్ ట్యాపింగ్ ఎస్పెషల్లీ అది కూడా ప్రాపర్ సుబూతుతోనే చేయవచ్చు ఎంపీలకు ప్రత్యేకంగా. 2019లో నేను ఎంపీ ఉన్నట్టు నేను ట్యాప్ చేసినప్పుడు. తర్వాత అది ఎక్కడ ఆగిందంటే సుబూత్ ఎక్కడ ట్రైల్ ఎండ్స్ ఇయర్ అంటారు కదా, ట్రైల్ ఎండెడ్ అట్ హోమ్ సెక్రటరీ. ఎందుకంటే హోమ్ సెక్రటరీయే బై ద వే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఆర్డినరీ ఫోన్ కాల్స్, మన పెగాసిస్ వాట్సాప్ సిగ్నల్ కాదు, ఆ ట్యాపింగ్ వే. అవి ఇంకా ఆ సుబూట్లు నాకు చూపెట్టలేదు వాళ్ళు. పెగాసిస్ కొన్నరా లేదా అని అడిగితే వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇంట్రాగేట్ చేస్తుంది, ఇవ్వలేదు. ఆ పెగాసిస్ గురించి మాట్లాడతలేను, వాట్సాప్ కాల్స్ గురించి మాట్లాడతాను, సిగ్నల్ కాల్స్ గురించి, నార్మల్ ఫోన్స్ గురించే మాట్లాడుతున్నాను. సో ట్రైల్ ఎండ్స్ ఇయర్ అంటే ఇక్కడ హోమ్ సెక్రటరీ దగ్గర, అక్కడి నుంచి ప్రభాకర్ రావు కనెక్ట్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి కేసీఆర్ కొడుకు కనెక్షన్ చేయాలి. అది సుబూట్లు ఎట్లా వస్తాయి? సర్కమ్స్టాన్షియస్ ఎవిడెన్స్లో కూడా సెంటెన్స్ చేయవచ్చా? ఇవన్నీ కూడా కోర్టులు తెరవాలి. కానీ ఇవి అయిపోయే వరకు తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు. ఈ ఓడగొట్టింది దరిద్రం అయితే పోయింది తెలంగాణ నుంచి, ఈ కుటుంబ పాలన అయితే పోయింది తెలంగాణ నుంచి. కానీ వీళ్లకు నిజమైన రేపు కూడా ఇటువంటి జరగొద్దు. ముఖ్యంగా ఈ రీజనల్ పార్టీస్ వల్ల ఇట్లనే ఉంటాయి కుటుంబ పాలనలు, ఇట్లాంటి ముందుకు కూడా జరగొద్దని ఇది వీళ్ళని కన్విక్షన్ వరకు ఆ లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద లాస్ట్ 2 లింక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయినప్పుడే న్యాయం వస్తుంది తెలంగాణకు. ఏంది? అవును నడుస్తున్నది, కానీ ఇంకో వారం టైం ఇస్తాము. ఇది ఇట్లనే ఇంకా కొనసాగితే సిబిఐ చేయాలి. కానీ ఈ వారం 2 వారాలు ఏం కాకుండా తప్పనిసరి నేను ఢిల్లీ నుంచి ఏం చేయాలో అది అవును దిగజారిపోయింది. వాళ్ళకి అభద్రత, వాళ్ళకి ఏమీ రెస్పెక్ట్ లేదు. చట్టం మీద రెస్పెక్ట్ లేదు, ప్రైవసీ మీద రెస్పెక్ట్ లేదు, ప్రజల మీద రెస్పెక్ట్ లేదు. ఓన్లీ వాళ్ళు పదవి కాపాడుతున్నారు. అందుకే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి మేము ఎట్లయినా ఓడిపోతున్నామని అప్పుడు 2018 ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది. వాళ్ళకి తెలిసిపోయింది ఓడిపోతున్నామని. కానీ అప్పుడు కాంగ్రెస్ తప్పుల వల్ల సగం మందిని కొనేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా సగం మంది కాంగ్రెస్ వాళ్ళని కొనేసిండ్రు చెవుల పార్లమెంట్లో. అయితే దాని కొన్ని తప్పులు కాంగ్రెస్ కూడా చేసింది, దానివల్ల ఓడిపోయింది. కానీ అప్పటిసరి నేను ఓడిపోతున్నాను, అప్పుడే ఓడిపోయింది ఆయన అసలు. ఇప్పుడైతే ఇప్పుడు చూపెట్టింది, కానీ ఇక్కడ ఆగొద్దు, ఓడిపోయిండు ఇంకా మళ్ళీ రాడు. కానీ మళ్ళీ చరిత్రలో వాళ్ళు ఇటువంటి ఎట్లయితే ఎమర్జెన్సీ అటువంటి ఘటనలు అయినాయో ఇది కూడా అటువంటి ఘటన ఇది మళ్ళీ రాకుండా దీన్ని